కోరికలు పెట్టుకుని, కోరికలు అంటే సామాన్యమైన భోగాలు కాదు, చాలా ఎక్కువ సుఖాలు, ఏంటి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కాదు, ఏంటి వాళ్ళు కోరుకునేది భోగాల్లో స్టాండర్డ్ కావాలి, అంటే సుఖాల్లో స్టాండర్డ్స్ కోరుకుంటాడు. పోనీ అది కూడా ఎక్కడ భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా ఏ సుఖాలు అయితే అనుభవించి అలాంటి సుఖాలు కోరుకుంటాడు అంతే. కనీసం మనోస్థాయిలోకి వచ్చిన వాడు కూడా ఈ కోరుకోడు. ఎందుకంటే మనస్సు ఇంద్రియ సుఖాలతో మనసు తృప్తి పడదు. ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకున్నా తాత్కాలికంగా ఇంద్రియాలు కొంచెం సాటిస్ఫై అవుతాయి భోగాల ద్వారా. మనస్సు వామ్మో అది ఎంత పెద్దది, దాని వ్యాపకత్వం. మనసు కూడా తాత్కాలికమే, ఎందుకంటే ఆ ఇంద్రియాలు కోరుకున్నట్టు కాసేపే, మళ్ళీ తర్వాత ఉండదు. కానీ ఆ ఆలోచన ఉండదు. కామకామాహ కోరికల్ని తీర్చుకోవడానికి ఈ ప్రయత్నం చేసేటువంటి వారు ఏం చేస్తారు? వేదాల్లో అనంతమైన జ్ఞానం ఉంది. అన్ని మానవులందరికీ కావలసినటువంటి విజ్ఞానం అంతా వేదంలో ఉంది. అయితే వాళ్ళు కొంతే పట్టుకుంటారు. ఏమిటి? ఈ కర్మకాండ ఏదైతే ఉందో ఆ కర్మకాండ కూడా స్వర్గానికి వెళ్ళాలనేటువంటి కోరికతో ఏదైతే కర్మకాండ నిర్దేశించబడిందో దాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. 3 వేదాల్లోనూ ఉంటాయి. సో ఆ రకంగా చేస్తారు యజ్ఞాలు. ఏమిటి? సోమయజ్ఞం అని చెప్పారు. సోమపాహ పూతపాపాహ ప్రత్యేకమైనటువంటి యజ్ఞం అన్నమాట. ఆ సోమయజ్ఞం అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆ పుణ్యలోకాల్లో సుఖం అనుభవించడానికి కావలసిన యోగ్యత, ఆటంకాలు, విఘ్నాలు పోతాయి. పూత పాపాహ అంటే అది. అంతేగాని పాపాలు పూర్తిగా పోయి వాళ్ళు శుద్ధాంతఃకరణలు కారు. శుద్ధాంతఃకరణం అంటే అసలు భోగ ఇచ్చే ఉండదు, భోగ ఇచ్చే ఉండదు. ఈ లోక సుఖాలే వర్జించిన వాడు పరలోక సుఖాలు కోరుకుంటాడు చెప్పండి? వివేకవంతుడు ఎవడు కోరుకోడు. దాని తత్వం తెలిసిన వాడు. తెలియని వాళ్ళే సరే ఉంటారు రకరకాల జీవులు, పుణ్యం సంపాదించుకుంటారు కాబట్టి సురేంద్రలోకం దేవలోకానికి వెళ్ళి చక్కగా వాళ్ళ కోరినట్లుగా సుఖాలు అనుభవించి ఆ పుణ్యం ఖర్చు అయిపోతే మళ్ళీ తిరిగి వస్తారు. ఇలా ఉంటారు. అది కూడా ఒక వర్గం చూపించారు. దీనికి కాంట్రాస్ట్ గా వేరుగా భక్తులు ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారు? నిత్యయుక్తులు, నిత్య అభియుక్తానా. ఇంద్రియాలు స్వేచ్ఛగా వాళ్ళు వదలరు. ఇంద్రియాలని, మనసుని ఎప్పుడు వశంలో పెట్టుకుంటూ ఏం చేస్తారు? 1 అనన్య చింతన, 2 పర్యుపాసన. ఉపాసన అంటే మనస్సును భగవంతుడికి దగ్గరగా పెట్టుకోవడం, హృదయాన్ని. ఉపాసన అంటే ఆల్రౌండ్. ఆల్రౌండ్ అంటే ఏంటి అర్థం? అక్కడ అన్ని ఇంద్రియ విషయంలో కూడా. అందుకే హృషీకేశుడు అన్నాడు. హృషికేశుడు అంటే ఎవరు? హృషీకములకు ఈశుడు. ఇంద్రియాలకు ఈశుడు ఎవరో ఈ అన్ని ఇంద్రియముల ద్వారా ఆయన్నే తృప్తి, ఆయన దగ్గరికే వెళ్తారు. అంటే ఏమిటి అర్థం? ఆయన రూపాన్ని చూడడం, ఆయన గురించి వినటం, ఆయన్నే కీర్తించడం. అన్ని ఇంద్రియములు ఆయన్నే సేవిస్తూ ఉంటాయి. అన్ని అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అన్ని ఇంద్రియములు ఆయన వైపు మళ్ళించినప్పుడు మనస్సు నిలుస్తుంది. అందుకే అనన్య చింతన చేయడానికి అప్పుడు వస్తుంది ఏమిటి? యోగ్యత. లేదు ఒక ఇంద్రియం వదిలేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పోతుంది. ఏ ఒక్కటి వదిలినా పోతుంది. ఎట్లాగంటే అన్ని ఇంద్రియాలతో ఆయన సేవించటం. నోరు ఉంది కదా, నాలుక, దాంతో ఏం చేయాలి? ఆ పరమాత్మను కీర్తించాలి. సతతం కీర్తయద అని చెప్పాడు కదా. కాబట్టి ఎక్కువగా వాక్కుని చక్కగా నిరంతర స్మరణతో భగవంతుడిని, ఆయన నామము కీర్తించవచ్చు, ఆయన లీలల్ని కీర్తించవచ్చు, ఆయన మహాత్మ్యాన్ని చెప్పవచ్చు, ఆయన తత్వాన్ని. ఇదంతా ఏమిటి? ఇతరులు ఉద్ధరించడానికి కాదు, మన కోసమే. ఎంతగా భగవత్ తత్వాన్ని కీర్తిస్తే అప్పుడు వీడు అంత దగ్గర అవుతాడు. అదొక సేవ అంతే. సరే, తర్వాత చెవులు ఉన్నాయి. చెవులతో ఏం చేయాలి?
ఇది భాగవతంలో ఓ పద్యం ద్వారా చెప్తాను. నీ పద్యావడులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరంబని చేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల కొంత మొక్కు శిరముల్ నీ బకై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రేజపత్రేక్షణ. ఇది కోరిక. ఏం కోరుకుంటాడు? నిన్ను చూడాలి, నిన్ను కీర్తించాలి, నీ గురించి వినాలి, నీకు శిరస్సుతో అభివందనం చెయ్యాలి, ఇంకా నా చేతులతో నీకు సేవలు చెయ్యి, ఇలా అన్ని అది నాకు ప్రసాదించు. ఇది పర్యుపాసన. అంతేగా? అన్ని ఇంద్రియాలతో ఎప్పుడు చేయటం ఎట్లా సాధ్యం అండి? అన్నీ అడుగుతారు ప్రశ్నలు. ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే ఏ ఇంద్రియంతో ఏది చేసినా భగవంతుడికి చేస్తున్నావు అనుకుంటే అయిపోతుంది. బుద్ధి ఆయన పైన ఉన్నప్పుడు ఎక్కడ చేసినా ఆయనకే కదా పోయేది. అవునా? మనం ఏమనుకుంటామంటే ఒక దేవాలయంలో దేవుడు విగ్రహం దగ్గర ఆ పటం దగ్గర చేస్తేనే దేవుడికి చేసినట్టు అనుకుంటా. లిమిటెడ్ కాన్సెప్ట్. అవునా కాదా? మిగతా చోటు చేస్తే ఆ సేవ కాదు, అదే మామూలు వాళ్ళందరికి చేసినట్టు. అవునా? అది పోవాలి. పర్యుపాసన అంటే అది కాదు. అవునా? ఇప్పుడు వడ్డిస్తున్నారు, ఉదాహరణకి వడ్డిస్తున్నారు. వీళ్ళకి వాళ్ళ మొహాలు చూసి వీళ్ళ మొహాలు చూసి వడ్డించొద్దు. ఆ వడ్డించేది కూడా ఎవరికి? అది భగవంతుడి సేవ అనుకుంటే భగవంతుడికే పోతుంది, మనుషుల కంటే మనుషులకే పోతుంది. వంట చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు వంట? అది భగవంతుడికి నివేదితం. అది భగవంతుడికి. ఎంత హాయిగా ఉంటుంది, తినేవాడికి బాగుంటుంది, చేసేవాడికి బాగుంటుంది. పూర్వం అలాగే చేసేవాడు పెద్దవాడు, భగవత్ స్మరణతోనే చేసేవాడు. ఊడ్చారు, ఎక్కడ ఊడ్చారు? హాలు. ఎవరి హాల్ ఇది? భగవంతుడి హాల్ కాబట్టి భగవంతుడు ఎక్కడ ఊడ్చినా. అవునా? ఎక్కడ ఏ ఇంద్రియముతో చేసినా ఇంద్రియాలకి ఈశ్వరుడు భగవంతుడు లోపల ఉన్నాడు కదా, లోపల ఉన్నాడు కదా, ఆయనకే అర్పణ. ఇప్పుడు అర్థమైంది భగవంతుడు ఎక్కడున్నాడు? ఇంద్రియాల వెనక లేడా? సో చేసే సేవ ఎవరికి వెళ్ళాలి అప్పుడు? ఆయనకే. సో పర్యుపాసన. సో ఒక్క చోటే దేవుడు ఉన్నాడని ఇది ఈ విషయం రమణ భగవాన్ చెప్తాడు. అష్టమూర్తి భృత్ దేవ పూజనం. అష్టమూర్తులు అంట. అష్టమూర్తులు అంటే పంచభూతాలు, సూర్య చంద్రుడు, జీవుడు అంటాడు అక్కడ. అష్ట ప్రకృతి కాదు, అష్టమూర్తులు. పంచభూతాలు, ప్రపంచం అంతా పంచభూతాలే, అందరి జీవుళ్ళు పంచభూతాత్మకమైన. సూర్య చంద్ర, తర్వాత జీవ, జీవ ఎనిమిదోవాడు. ఇప్పుడు ఈ అష్టమూర్తుల్ని పూజించబడ్డాడు. అష్టమూర్తులు ఎట్లా పూజించాలి? ఇదే పర్యుపాసన. సో ఎక్కడ చేసినా ఏది చేసినా సమర్పణ. కర్మయోగం అంటే ఏంటో ఇదే కదా కర్మయోగం, అంతేనా? సో కర్మయోగంలో భక్తి అనేది ఇక్కడ జోడించబడే ఉంటుంది. అప్పుడే కర్మయోగం. భగవత్ సమర్పణ అన్నాడు కదా కర్మయోగంలో. సమర్పణ చెయ్యాలి. అసలు నిజానికి ఇదే ఉపాసన. 18 అధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా చెప్తాడు మళ్ళీ. సో ఒకటే థాట్, ఒకటే భావాన్ని వేరు వేరు దృక్కోణాలని చెప్తున్నాడు. సో ఉపాసన అంటే ఏదో కాసేపు మంత్ర జపం చేయడమో, కాసేపు ఏదో పారాయణం చేయడం, ఇదే కాదు ఉపాసన. అమ్మో, మరి మేము అన్నం తింటున్నాక అది కూడా వైశ్వానరుకే. అది శివమానస పూజలో శంకర్లు చెప్తారు. చెప్పలే? ఆత్మాత్మం గిరిజామధి పరిజనా ప్రాణా శరీరం గృహం చెప్పాడా? విషయోపభోగ రచన. ఈ విషయాన్ని లోపలికి వేస్తున్నప్పుడు అదెవరికి? ఆ పరమాత్మకే. ఇంద్రియాలు వెనక ఉన్నాడు, ఆయనకే. సో స్వీట్ తినండి, కానీ ఎవరికి? వైశ్వానరుడికి సమర్పిస్తుంది. తినొద్దంటల్లా, తినండి అవసరమైతే, ఇష్టమైతే, కానీ ఎవరికి? పరమాత్మ. వింటున్నాం, ఎవరు ఎంజాయ్మెంట్ కోసం వినొద్దు. ఎలా ఉంటుందంటే మంచి కీర్తనలు విన్నారనుకోండి,
వినేటప్పుడు అందులో పరమాత్మ స్ఫురణ రావాలి కదా. సంగీతాన్ని వింటాడు కానీ పరమాత్మను తలుచుకోడు, అది విచిత్రం. ఆ దేవుడి పాటలు విన్నా, దేవుడి పాటలు పాడినా అక్కడ సంగీతంలో మైమర్చిపోతాడు వ్యక్తి, అవునా కాదా? అప్పుడు ఏమైపోతుంది, శబ్దం మీదే దృష్టి ఉంటుంది తప్ప ఆ శబ్దానికి వెనక ఏ పరమాత్మ అయితే ఉన్నాడో. కానీ నిజంగా శాస్త్రం పరమాత్మనే సూచించింది, అవునా కాదా? మహాత్ములందరూ ఆయన గురించే గానం చేసి ఆయన తలుచుకోవాలి కదా, అయితే ఏం లాభం విని, అవునా? ఇలా ఎన్నో. అందుకని ఇదేమి చిన్న విషయం కాదు, నిత్య నిరంతరం జ్ఞాపకం పెట్టుకోవాలి. పర్యుపాసన. సో ఇప్పుడు పర్యుపాసన అంటే అనన్య చింతనేగా. అనన్య చింతన, అన్యం వైపు వెళ్లకుండా ఉండటం ఒకటి, రెండు అన్యమైన దాన్ని ఆశ్రయించకుండా ఉండటం ఒకటి, ఇంకోటి అనన్యత్వం. అంటే పరమాత్మ ఎక్కడో లేడు, ఎంత దూరంలో ఆత్మరూపుడై తనలోనే ఉన్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం, తనలోనే కాదు బయట కూడా. సర్వత్ర వాసుదేవ సర్వమిది. ఇలా చేస్తే అప్పుడు తన గురించి తనకు ఆలోచన ఉంటాడు. ఈ చిన్నది, ఈ జీవుడు, ఈ శరీరం ఎట్లా, నాకేమవుతుందో ఏంటో, అవునా? అప్పుడు ఎవరు చూసుకుంటారు? తనని చింతన చేసినప్పుడు, తన తలిచినప్పుడు, తననే దృష్టిలో ఉంచుకున్న భక్తుడిని ఆయన ఏం చేస్తాడట? యోగక్షేమం వహ. ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతాడు. ఓ తల్లి బిడ్డ పైన ఒక కన్నేసి ఉంచుతుంది కదా. పసిబిడ్డ ఏం ఆలోచిస్తుందంటే, పసిబిడ్డకి ఏముంటాయి ఆలోచనలు? ఏముండవు. ఎప్పుడు తల్లిపైనే ఆధారపడదు. అన్యాశ్రయాణం త్యాగ, అన్యమైన ఆశ్రయాలు వదిలిపెట్టడమే అనన్యత్వం. ఇంకోటి కాబట్టి తల్లి, పసిబిడ్డ ఇంకోటి తెలియదు, తల్లి తప్ప ఇంకోటి తెలియదు బిడ్డకి. కాబట్టి తల్లి మీదే ఎప్పుడు ఆధారపడి ఉంటుంది, అవునా కాదా? అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అయ్యో బిడ్డకేమీ తెలియదు కదా, అందుకని తల్లి ఎప్పుడు ఒక కంట కనిపెడుతుంది. ఒక కంట కనిపెట్టడం అంటే అదే. అలాగే ఈ భగవంతుడు తననే ఆశ్రయించినటువంటి భక్తుడిని ఏం చేస్తాడు? చూస్తుంటాడు. యోగక్షేమం వహ. ఏది? ప్రాపంచికమైనటువంటి యోగక్షేమాలు, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి యోగం క్షేమం. అంటే ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించాడో, మళ్ళీ పురోగమనం తిరోగమనం కాకుండా మళ్ళీ విషయాల యొక్క దీంట్లో చిక్కుకోకుండా ఆయన రక్షిస్తాడు. ఎలాగా? బోల్డ్ కథలు ఉన్నాయి పురాణాల్లో. ఒకవేళ భక్తుడు ఎప్పుడైనా పొరపాటున ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోతే ఓ దెబ్బ కొట్టి కదా, ఓ దెబ్బ కొట్టి ఇటు తిప్పుతాడు, ఓ లెంపకాయ కొట్టి ఇటు తిప్పుతాడు. ఇదే క్షేమం. తెలియకంటే ఏంటి, ఏదో వాసన ప్రభావం చేతనం కదా, అప్పుడు రక్షిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో ఆయన రక్షిస్తాడు. దెబ్బ కొట్టడం, పరాభవించడము. అప్పుడు ఈ దెబ్బ పడినప్పుడల్లా గుర్తు తెచ్చుకోవాలట, నాకు దెబ్బ ఎందుకు పడింది? ఆయన కొట్టాడు. కానీ మనిషి ఆయన కొట్టాడు అనుకోరు. ఆయన దెబ్బ అని ఎవరు, వాడన్నాడు, వీడన్నాడు, వాళ్ళని చేశారు, వీటి ఏడ్చుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు, కోపం పెంచుకుంటారు కదా. కాబట్టి మళ్ళీ మనసంతా ఏమైపోద్ది? బురదైపోతుంది. ఇది నేను ఎక్కడో తప్పు చేసి ఉంటా, ఎక్కడో ఏదో ఆలోచనలో పొరపాటు ఉండొచ్చు, ఇది భగవంతుడు వేసాడే అనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రతి దెబ్బ సాధనకి ముందుకు తీసుకెళ్తుంది, అవునా? ఇప్పుడు గోవుల్ని కాచేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఛాయ్ 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 అంటుంటే ముందుకు పోతుంటాయి, అవునా? ఒకళ్ళ కథలని ఇద్దరు ఇట్లా పొడుస్తాడు, అవునా? అలాగా భగవంతుడు కూడా పురోగమించకపోతే ఏం చేస్తాడు? ఎక్కడైనా ఆగిపోయాడు అనుకోండి, జీవుడు విషయంలో ఇరుక్కుపోతే ఇలా ముందుకు వస్తాడు. అందుకే ఋషికేశుడు, అవునా? అవకాశాలు ఆయనే ఇస్తాడు.
పురోగమించడానికి. ఉపయోగించుకోకపోతే ఏమవుతాడు మనిషి? కిందకి వెళ్ళిపోతాడు. అందుకని అలా వెళ్ళిపోకుండా, దిగజారకుండా ఆయన ఆశ్రయించినప్పుడు ఏం చేస్తాడు? ఆశ్రయించినప్పుడే ఇది జరుగుతుంది. ఆశ్రయించక తన శక్తి పైన తన నమ్మకం ఉందనుకోండి అహంకారంతో, అలాంటి వాడు ఉద్ధరించబడడు. ఆహా, నా శక్తితో, నా సాధనతో, నా సంకల్పంతో నేను ఇది చేస్తాను అనుకుంటే మాత్రం కాదు. అవునా? సరే, యోగక్షేమం మహాని 2 విధాలుగా. ఇక సర్వయజ్ఞానం భోక్త ప్రభు అహమేవ. ఎవరు ఎక్కడ ఏ ఆరాధన చేసినా సర్వం అన్నాడు. అంటే గురుదేవులు ఎంచక చెప్తారంటే దేవాలయాల్లోనే కాదు, వాడు చర్చిలో ప్రార్థన చేసినా, వాడు ఇంకేమిటంటారు మసీదుల్లో చేసినా, ఇంకో గురుద్వారలో చేసినా, ఇంకెక్కడ ఎవరు ఏ రకమైన ఆరాధన కానీ భగవంతుడిని తలుచుకున్నా నేనంటే ఎవరు? సర్వులలోనూ సర్వము ఉన్నటువంటి పరమ. భగవద్గీత అంత విశాలమైన దృక్పథాన్ని ఇస్తుంది. అంతే తప్ప నువ్వు మా దేవుని తలుచుకోపోతే నరకలం పడిపోతావు, పైగా శాశ్వత నరకంలో పడిపోతావు అంటారు. మనకేమి లేవు అలాంటి కాన్సెప్ట్స్, చాలా విషయాలు. అవునా? కాబట్టి గురుదేవులు చెప్పేవారు, అందుకే హిందూ ధర్మము, హిందూ మతం అని పేరు పెట్టారు కానీ ఇది మతము కాదు, ఇది ఒక ధర్మం, సర్వులు ఆచరింపదగినటువంటి ఓ ధర్మం. కాబట్టి దీంట్లో మనిషి విశాలమైనటువంటి దృష్టి కలిగి ఎదుగుతాడే తప్ప ఈ సంకుచితమైనటువంటి తత్వం దీంట్లో లేదు నిజానికి. అందుకు భగవద్గీతే తార్పణం. అందుకు నువ్వు ఎక్కడ ఏది చేసినా గురుదేవులు ఎప్పుడు చెప్పేవారు, భగవద్గీత సర్వమానవులకు బోధించబడింది. ఒక క్రిస్టియన్ కనుక భగవద్గీత చదివితే వాడు మంచి క్రిస్టియన్ అవుతాడు, ఒక ఐడియల్ క్రిస్టియన్ అవుతాడు. అంతే తప్ప అది తెలియని వాడు ఏమవుతున్నాడు? వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, వాళ్ళని మార్చాలి, వీళ్ళని. ఎందుకు ఇలా జరుగుతుందో చెప్ప. నువ్వు మార్చేది ఏంటి అక్కడ? ఎందుకు మార్చాలి? మా దాంట్లోకి రా, మా దాంట్లోకి రా. అవునా? ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? వాడు అసలు శాస్త్రం తెలియకపోవటం చేత. లిమిటెడ్ కాన్సెప్ట్, ఛాందసం అంటాడు, మత ఛాందసం, ఇంకా ఏమో మత మౌఢ్యం. అందుకు ఇవన్నీ జరుగుతాయి. ఇంకో పక్క నుంచి చేస్తుంటారు. ఈ కల్పశాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ భగవద్గీత కాన్సెప్ట్ గనక అందరూ చదివితే, అర్థం చేసుకుంటే ఇవి రానేరావు. అందుకు సర్వయజ్ఞానం భోక్త ప్రభు అక్కడే. వాళ్ళకో ప్రభు, వీళ్ళకో ప్రభు ఉన్నాడా? జగత్తు మొత్తానికి ఒకటే ప్రభు. మా ప్రభువుని తెలుసుకోకపోతే నువ్వు నరకంలో పడతావంటే ప్రభువులు ఎంతమంది ఉన్నారు కదా? నామరూపాలు వేరుగా ఉన్నాయి. నువ్వు ఈ దృష్టిలో, ఇంకోటి ఇంకో దృష్టిలో. ఎంత హాయిగా ఉంటుంది సమాజం. గొడవలు ఉంటాయా నిజంగా ఈ తత్వాన్ని పెట్టుకుంటే? ఉండదు. అందుకే చెప్పారు గురుదేవులు, నిజంగా ఓపెన్ మైండెడ్నెస్ ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ జాడ్యాలన్నీ పోతాయి. అది అప్పుడు అలా కాకుండా ఈ మొత్తం ఎక్కడ ఎవరు ఏ ఆరాధనలు, పూజలు లేకపోతే సమర్పణలు చేసినా స్వీకరించేవాడు ఒకడే పరమాత్మ, ప్రభు ఆయనే అని తెలుసుకోపోతే తత్వేన చ్యవన్, తత్వము నుంచి దిగజారిపోతారు. వాడు అసలు స్వరూపాన్ని, అనంతమైన తత్వాన్ని పట్టుకోలేరు. అది సరే. అలా కాకుండా ఒక్కొక్కళ్ళు వాళ్ళ లిమిటెడ్ కాన్సెప్ట్ తో, పరిమితమైన భావంతో చేసినప్పుడు వాళ్ళు దేన్ని పొందుతారు? 25 యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం
ఇక్కడ 4 విషయాలు చెప్పాడు భగవంతుడు. ఒకటి, దేవవ్రతాః దేవాన్ యాంతి. దేవతల్ని ఎవరైతే ఆరాధిస్తారో, దేవతలు అంటే వాళ్ళ వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం ఇంద్రాది దేవతలు కానీ ఒక పరిమితమైన నామరూప గుణాలతో కూడినటువంటి దేవత. ఆ దేవతల్ని ఆరాధించినప్పుడు ఏమవుతున్నారు వాళ్ళు? ఆ దేవతలకే సన్నిధికే చేరుకుంటారు. ఎందుకు? ఒక లొకేషన్ ఉంటుంది ఆ దేవుడికి, అవునా? అక్కడికే పోతారు అంతే. యాంతి పితృని యాంతి పితృవ్రతాః. పితృకార్యములు చేస్తూ పితృదేవతలను ఉపాసించే వాళ్ళు అక్కడికి వెళ్తారు. భూతేజ్యాః భూతాని యాంతి. అలా కాకుండా ఈ భూతం పంచభూతాత్మకమైన ప్రపంచం ఉంది కదా, ఈ పంచభూతాల్ని కనుక ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఏమవుతారు? తత్సంబంధమైన విషయాల్లోనే వాళ్ళు ప్రయోజనం కానీ ఫలితం కానీ పొందుతారు. కానీ మద్యాజినః మాం యాంతి. ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా చెప్పాడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి చెప్పలే, తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధ. వాళ్ళ ద్వారా, ఆ దేవతల ద్వారానే కోరికలు తీరుస్తాడు చెప్పలే. అలాగే అయితే ఇక్కడ 4. ఒకటి, దేవయానం పితృయానం అన్నారు కదా, ఆ రకంగా దేవతల్ని ఆరాధించేవాళ్ళు. మనకి తెలుసు దేవతలు వాళ్ళ వాళ్ళ కోరికల ప్రకారం సిద్ధించడానికి ఆ తగినటువంటి వ్రతములో, పూజలో, ఏదో ఒకటి జపములో అనుష్ఠానం చేసి ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ దేవతల సన్నిధికే, అవునా? శివలో ఒక మవాప్రతి శివేన సహమోదతే. ఎప్పుడు? లింగ రూపంలో కదా, శివుణ్ణి ఒక రూపంలో ఆరాధింపు. శివుడు ఎక్కడ ఉంటాడు? మరి కైలాసంలో కదా, అందుకని కైలాసమే పోతాడు వాడు, వైకుంఠం పోడు పొరపాటు, అంతవరకు. అలాగే విష్ణువుని ఆరాధించిన వాడు ఎక్కడికి వెళ్తాడు? వైకుంఠ ప్రాప్తి. చచ్చిపోయిన వాళ్ళందరూ వైకుంఠ ప్రాప్తి అంటారు, వైకుంఠ సమారాధన అంటారు. పూర్తిగా వాడు వైకుంఠం పోతాడా ఏమన్నా అంటారు. కాబట్టి ఆయా దేవతల్ని ఇష్టంగా ఆరాధించిన వాళ్ళు ఏమవుతున్నారు? ఆ దేవతల సన్నిధికే వెళ్తారు, ఆ రూపంలోనే వాళ్ళు అనుగ్రహం పొందుతారు, అంతే కదా. పితృన్ యాంతి. కొంతమంది ఏంటంటే పితృదేవతల్ని ఆరాధించడం అంటే కేవలం శ్రాద్ధ కర్మలే కాదు. ఇక్కడ గురుదేవులు ఒక విషయం చెప్తారు. అసలు పితృదేవతలని ఎందుకు అన్నారు వాళ్ళని? మన తండ్రి, మన తాత, ముత్తాతలు వీళ్ళే కాదండి పితృదేవతలు అంటే. ఈ మొత్తం సమాజాన్ని యొక్క క్షేమాన్ని, తర్వాత హితాన్ని కోరి లోక కళ్యాణకరమైన సమాజ శ్రేయస్సుకై ఎవరెవరైతే ఏంటి కర్మలు చేస్తారో, ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి కర్మలు, వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. అంతేగాని అందరూ కాదు. కాబట్టి పితృపక్షాలు, పితృదేవతలు అంటే అక్కడ కూర్చొని ఆ పుణ్యఫలంగా పితృలోకంలో కూర్చుని వాళ్ళు ఏం చేస్తారట? ఆశీర్వదిస్తారు. ఎవరు ఇంతకీ? ఎవరైతే ఈ సమాజానికి శ్రేయస్సు కోరి ఈ ధర్మం ఇలా నిలబడాలి, ఈ ఆచారాలు సంప్రదాయాలు ఏవైతే సమాజాన్ని, కుటుంబాలను నిలబెడుతున్నాయో వాటిని అనుసరించి దానికి తగినటువంటి ధర్మ కార్యాలు చేసాం. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ పుణ్యలోకాలకు వెళ్ళిపోయి ఇక్కడ ఈ లోకంలో ఎవరైతే వాళ్ళు చూపిన మార్గంలో, పెద్దలు చూపినటువంటి మార్గంలో వాళ్ళు అనుసరిస్తూ కర్మలు చేస్తారో వాళ్ళు ఏమవుతున్నారు? దాన్నే పొందుతారు. దేన్ని అంటే ఆ పెద్దలు ఏవైతే సాధించారో లోకంలో ఆ రకమైనటువంటి మంచి సంస్కారము, మంచి సంస్కృతి, మంచి సంప్రదాయం ఆ మార్గంలోనే వాళ్ళు ఉంటారు. దీన్ని గురుదేవులు కల్చరల్ పర్ఫెక్షన్ అన్నారు. ఇప్పుడు కల్చర్ అనే పదానికి ఎంత మారిపోయిందో, వికారం అయిపోయింది కల్చర్. ఇప్పుడు సంస్కృతి కాదు, అది వికటించి, సంస్కృతి కనుక వికటించి మరీ భయంకరమైన ఇదిలో మారిపోతుంది.
ఇప్పుడు కల్చర్ అంటే భారతీయ సంస్కృతి కాదు, ఇప్పుడు పిల్లలకి విదేశీ సంస్కృతి. వాడేం చేస్తే అదే సంస్కృతి అంటున్నాడు. కానీ మన పెద్దలు చూపించింది అది కాదు కదా. మనం ఎందుకు అమ్ముడు పోవాలి దానికి? అవునా? దానికి ఒక బేస్ లేదు, పాడు లేదు, ఆధారమే లేదు. అవునా? గాలిలో వేళ్లాడి ఇది చూస్తూనే ఉన్నారు, కానీ బుద్ధి ఉండదు. అదే కాబట్టి మన పెద్దలు ఏం చెప్పారు అనుసరించాలి అనేటువంటి ఆలోచనే లేదు. ఆ శిక్షణ లేదండి. మెయిన్ ఎక్కడొచ్చిందంటే శిక్షణ లోపం. విద్యా విధానం కూడా అత్యంత ఎలా ఉంది, లోపభూయిష్టమైపోయింది. ఎంత టెక్నాలజీ సైన్స్ అంటాడు తప్ప మనం ఏదైతే ఇవ్వాలో సంస్కృతి పరంగా అది ఇవ్వట్లేదు ఎక్కడ విద్యా సంస్థల్లో. ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ఎవరైనా చిన్మయ మిషన్, రామకృష్ణ చేస్తే మాకు టైం లేదండి మా పిల్లలు చదువుకోవడానికి, మాకు పరీక్షలు ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయండి. ఎప్పుడండి ఇవన్నీ నేర్చుకునేది? ఎవరు? వ్యాపార సంస్థలుగా మార్చిన వాళ్ళంతా. విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అయిపోయాయి. వాళ్ళకి డబ్బు కావాలి, పేరు కావాలి, వీళ్ళకి ర్యాంకులు కావాలంటే ఇంకా అదే రుబ్బు గ్రైండింగ్ మిషన్స్ అయిపోయాయి. గ్రైండింగ్ మిషన్స్. అవునా? కాబట్టి పెద్దలు ఏం చెప్పారు? ఇప్పుడు విచిత్రం ఏంటంటే వీళ్ళు పెద్దలు చెప్పినట్టుగా వీళ్ళు ఉంటారు, కానీ పిల్లలకు అది ఇంపార్ట్ చేయాలి, నేర్పించాలి అనేటువంటి దృష్టి లేదు. బాధ్యతారహితమైన తల్లిదండ్రులు, బాధ్యతారహితమైనటువంటి ఉపాధ్యాయులు. ఇంకా తిట్టకూడదు కానీ మరి అది అంతే. ఎవరు బోధకుడు? ఎవరు నిజమైన బోధకులు? మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఈ విషయాలు చెప్పేవారు. సబ్జెక్ట్తో సంబంధం లేదు అక్కడ. అవునా? ఎందుకు? ఒక విద్యార్థి సమాజానికి ఉపయోగపడాలా అక్కర్లేదా? సమాజం ఏదైతే విలువలతో దానికి అనుగుణంగా వాడు తీర్చిదిద్దబడాలి కదా. అది ఎవరి బాధ్యత? అటు తల్లిదండ్రులది, ఇటు పిల్లలు. అవునా కాదు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసేసి అక్కడ చేర్చి ఇక్కడ చేర్చి మా పిల్లల్ని అక్కడ చేర్చామండి, ఎక్కడో చేర్చేసామండి. హై స్టాండర్డ్స్ అండి. ఏంటి ఎడ్యుకేషన్? హై స్టాండర్డ్స్. చేర్చావు, తర్వాత ఏం పూసుకొని వస్తాడో వాడు, అక్కడి నుంచి ఏం నేర్చుకొని వస్తాడో ఏం తెలుసు. అదే చూస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా. తప్పే, 100% తప్పు. నీ పెద్దలు నీకేం నేర్పారు? నువ్వేం నేర్పుతావు నీ పిల్లలకి? ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉందా? లేదండి, లేదు. మా బాధ్యత అది కాదు. గురుదేవులు ఎప్పుడో గుర్తించారు ఈ విషయాన్ని. నేను ఒక స్టేట్మెంట్ చెప్పనా గురుదేవులది. చిల్డ్రన్ ఆర్ స్పాయిల్డ్ బై దేర్ పేరెంట్స్. పిల్లలు తల్లిదండ్రుల చేతిలోనే చెడిపోతున్నారు. ఈ చెడిపోయిన వాళ్ళని స్కూల్లో చేర్చి వాళ్ళని బాగు చేయమంటే వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకి రాంగ్ హ్యాబిట్స్ నేర్పి, అవునా, వాళ్ళని పట్టించుకోకుండా టైం వాళ్ళకి కేటాయించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా ఉన్నాయి అని వాళ్ళ కోసం ఆలోచించకుండా కేవలం వాళ్ళ నోట్లో కుక్కేది, వాళ్ళకి బ్యాగుల్లో పుస్తకాలు తగిలిచ్చేది, వాళ్ళు అడిగిన బట్టలు కొనిచ్చేది, మేము బాగా చూసుకుంటున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు అదే వాడు అడిగింది కొనిస్తే గొప్ప. అసలు బాధ్యత ఏంటి? మన శాస్త్రాల్లో ఏం చెప్పాడు? తండ్రి అంటే ఏమిటి? తన తండ్రి తనకి ఇచ్చిన సంస్కారాన్ని వీడు గనక పిల్లలకి ఇస్తే అప్పుడు నిజమైన తండ్రి. అప్పుడు లేకపోతే తండ్రి కాదు. హరిచేరుమనడి తండ్రి అంటారు ప్రహ్లాదు. అన్నాడా లేదా? మరి అందుకు పితృవ్రత అంటే తద్దినాలు పెట్టి శార్థాలు పెట్టేసి అయిపోయింది, నేను పితృకర్మలు చేసేసి అనుకుంటే కాదు. దాంతో తృప్తి పడరు ఆ పితృలోకంలో వాళ్ళు. అవునా? వాళ్ళు ఏ సంస్కృతిని నేర్పారో, ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని నిలబెట్టాలి, తర్వాత తరానికి అందించాలి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం.
ఇప్పుడు తాను అనుసరిస్తే తన పిల్లలు అనుసరిస్తారు, అవునా కదా? తానే అనుసరించకపోతే తన తర్వాత పిల్లలు ఏమి అనుసరిస్తారు చెప్పండి? చేయలేరు కదా. సో పితృయాప్తి పితృవ్రత, ఇది ఇక్కడ గురుదేవులు చెప్పింది. అంతే తప్ప ఎప్పుడో ఏడాదికి ఒకసారి తర్పణాలు శ్రాద్ధాలు ఇచ్చేసి అది కూడా ప్యాకేజు. ఇప్పుడు దానికి కూడా ప్యాకేజ్ సిటీస్ లో. బ్రాహ్మడు ఇదంటే మేము అన్ని రెడీ చేసేస్తాం, మీరు వచ్చేసేయండి, ఒక పూట లీవ్ పెట్టి చాలు అంటారు. వాళ్ళు అన్ని అరేంజ్ చేస్తారు, మీరు ఏమి చేయక్కర్లే. అక్కడికి వచ్చిన కదా ఇక్కడ చెప్పేసి అయిపోయింది, మేము చేసేసాం, ఇంతటితో అయిపోయిందా? అయిపోలే కదా. కాబట్టి పితృదేవతలు నిజంగా సంతోషించాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏ ధర్మాన్ని చూపించారో, ఏ సంస్కృతిని మనకు అందించారో దాన్ని తాను పాటిస్తూ పిల్లలకు తర్వాత తరానికి అందజేయాల్సిన బాధ్యత ఉన్నది. అది మర్చిపోవటం చేతనే ఇది దిగజారిపోయింది. దిగజారిపోయింది ఎందుకు? మా పిల్లలు బాగా చదువుకున్నారండి. ఎంత అండి ప్యాకేజు నెలకి? మా పిల్లలు ఎక్కడున్నారు? జర్మనీలో ఉన్నాడండి. గొప్ప, అవునా? అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, బాగున్నారట మా పిల్లలు అనుకొని తృప్తి పడుతున్నారు, అవునా? ప్రతి వాళ్ళు పిల్లల్ని దగ్గర పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడట్లే. ఎందుకు ఇష్టపడట్లేదు? ఎందుకు? వాళ్ళకి ఏం ముఖ్యం? డబ్బు ముఖ్యం, అవునా? ఉద్యోగం ముఖ్యం, ప్యాకేజీ ముఖ్యం. భవిష్యత్తు బాగుంటుందండి, వాళ్ళ భవిష్యత్తు ఏం బాగుంటుంది కదా. భవిష్యత్తుకు పునాదులు ఎవరు వేయాలి? అసలు ఆ విషయం ఎవరు ఆలోచించట్లేదండి. దీనికి కారణం ఒకటి విద్యా విధానం, రెండు తల్లిదండ్రుల యొక్క జీవన విధానం. అది అందుకని పితృన్యాంతి పితృవ్రత, ఇది పితృవ్రతం అంటే. పితృలు అంటే ఎవరు? మనకు మంచి అలవాట్లు, సంప్రదాయం, సంస్కృతి కదా, విలువలు మనకు అందించిన వారే పితరులు. అది తండ్రి యొక్క ధర్మం, తల్లి యొక్క ధర్మం. వాళ్ళని అనుసరించటమే పితృవ్రతం. అలాంటి వాడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మోడర్న్ సొసైటీలో కూడా అలాంటి మంచి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ రకంగా నడిచిన వాడు తప్పకుండా షైన్ అవుతాడు, తప్పకుండా. మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? ఈ విషయాలకు దిగజారిపే స్టాండర్డ్ పడిపోతున్నాడు, వాడు అచీవ్ చేయలేడు. మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా, ఈవెన్ విదేశాల్లో కూడా. సరే, ఇకపోతే భూతాని యాంతి భూతేజ్యాహ. భూతాలంటే ఏమిటి? భూత ప్రేత పిశాచాలు కాదు, పంచభూతాలు. కొంతమంది చూడండి ఈ విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు, కానీ గురుదేవులు చాలా చక్కగా వ్యాఖ్యానిస్తారు ఇక్కడ. అందుకే హోలీ గీత చదవాలి. ఎవరైనా దీనికి ఏమర్థం? భూతాని అంటే భూత ప్రేత పిశాచాలే చెప్తాడు ఎవరైనా, అవునా? ఎందుకంటే దానికి తగిన మంత్రాలు ఉన్నాయి, దానికి తగిన ఉపాసనలు ఉన్నాయి, భూత వైద్యులు ఉన్నారు, భూతం పట్టే వాళ్ళు అక్కడ పోయి వదిలించుకుంటారు, ఉన్నారు. ఆ అల్పశక్తులు వాటిని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. క్షుద్ర శక్తులు, దయ్యం పట్టిందండి, ఇంకేదో పట్టిందండి, ఏదో పిశాచం పట్టిందండి, వాటిని వదిలించుకోవడానికి ఏవో చేస్తుంటారు. మీరు అది వదిలించే వాళ్ళని ఒకసారి చూడండి, మీకు అవకాశం ఉంది. నేనైతే చూడలేదు ఎప్పుడు. ఎవరైతే ఈ భూత ప్రేతాలని ఆ మంత్రాలు పెట్టి ఉపాసన చేసి వదిలిస్తారు వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, ప్రేతాలకి భయంకరంగా ఉంటారు. వాళ్ళు కూడా చేసి అలా తయారైపోతారు వాళ్ళు కూడా. చూడండి కావాలంటే. అందుకే ఏం చేస్తారు? కొట్టేది మ్యాప్ మండలి తీసి అది చేసి కొడుతుంటారట వాళ్ళని. ఈ పల్లెల్లో ఎక్కువ ఉంది, పల్లెల్లో ఏంటి సిటీస్ లో కూడా ఉందంట. ఇంకా మూర్ఖం. ఏంటి వాళ్ళ మైండ్ సెట్ అలాగుంటది. అల్పశక్తుల్ని, క్షుద్ర శక్తుల్నే ఆశ్రయిస్తారు. అదేదో ఆవహించింది, ఇదేదో ఆవహించింది, ఇది కాదు. ఇది ఒక ఆస్పెక్ట్ వేరు కాబట్టి అలాగా. ఇంకోటి ఇక్కడ గురుదేవులు చెప్పింది ఏంటంటే భూతేజ్యాహ అంటే ఈ పంచభూతాలని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆరాధన అంటే ఏం లేదు, పరిశోధన.
పరిశోధన. ఎందుకంటే యజ్ఞం అనే పదానికి యద్ జ్ఞాతం తద్ యజ్ఞం అని కూడా చెప్పారు. అంటే తెలుసుకోవడం. ఈ పంచభూతాత్మకమైన ప్రకృతిని చూసి దీని వెనక శక్తి ఉంది, ఏదో శక్తి లోకోదానికి ఒక శక్తి ఉంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని చూసి వీటి వెనక శక్తులు ఏమిటో తెలుసుకొని తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు తెలుసుకున్న తర్వాత టెక్నాలజీ డెవలప్ చేస్తారు కొంతమంది, అవునా కాదా? సో దాని యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు సొసైటీలో అందరూ పొందుతున్నారు. అణువుల శక్తి ఉందని కనిపెట్టాడండి. కనిపెట్టి ఏం చేశాడు, ఒకడు బాంబు తయారు చేశాడు. అందరూ ఒకళ్ళు ఎత్తుకుని ఒకడు బాంబులు వేసుకొని పడైపోతారు, అవునా? ఇది ఒక ఇన్వెన్షనే. మరికొంతమంది అణువులో శక్తిని తెలుసుకొని ఏం చేశారు, దాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. న్యూక్లియర్ రియాక్టర్స్ వచ్చాయి, ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవచ్చు ఆ శక్తిని కూడా, కేవలం విధ్వంసకరమే కాదు. అలాగే పంచభూతాల శక్తి, ఉదాహరణకి ఇప్పుడు నీటి యొక్క ప్రవాహంలో శక్తి ఉందా లేదా? అందుకే నదీ స్నానాలు చేయమంటారు, ఆ శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు నీటి ప్రవాహాన్ని విద్యుత్ శక్తి తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు కదా, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఇది మానవుడు ఏం చేశాడు, పరిశోధన చేసి కనిపెట్టాడు, విద్యుత్ శక్తిని తయారు చేసుకుంటాడు, వాడుకుంటున్నాడు. మంచిదే. సో సమాజానికి ఏమవుతుంది, కొంత ఉపయోగం ఉంది లేదా? విండ్ మిల్స్ వచ్చాయా? అంటే గాలికి తిరిగేటువంటి యంత్రాలు, వాటితో కొంత శక్తి ఉత్పన్నము. ఊరికే గాలి ఎలాగో వీస్తోంది, వాడు ఎక్కడో దూరంగా కొండపైన పెడుతుంటారు, చూడలే దూరంగా అవి తిరుగుతూ ఉంటాయి, దాంతో శక్తి ఉత్పన్నం అవుతుంది. సోలార్ ఎన్ని రాలే, ఇప్పుడు సోలార్ ఎనర్జీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు కనిపెట్టాడు? మనిషే. వైజ్ఞానికులు అంటారు, అవునా కదా? వాళ్ళు ఏం చేశారు, ప్రకృతిని పరిశోధించి ప్రకృతి వెనక ఉండే శక్తులని వాళ్ళు కనిపెట్టుకుని తద్వారా సమాజానికి హితకరమైన పనులు చేస్తారు, అవునా? మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు కనిపెడితే మన స్విచ్లు వేసుకొని, అవునా, ఉపయోగించుకుంటున్నాం, అవునా? కాబట్టి ఇలా చేసేవాళ్ళు ఏమవుతారు, అటే వెళ్తారు. అందుకని భూతాన్ని యాంతి భూతేజ్యాహ అంతవరకే వెళ్తారు, కానీ ఈ శక్తులన్నిటి వెనక ఏ శక్తి ఉంది అనేటువంటి రాదు, అక్కడిదే ఆగిపోతుంది, అక్కడి దాకా ఆగిపోతాయి. అన్ని శాస్త్రాల్లో, బాటనీ కానీ, జియాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, అన్నిట్లో ఉన్నాయి. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ప్రతి శాస్త్రంలో, ఇంకా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి, అవునా కాదా? మరి ఇంత జరిగినా ఏమవుతుంది సమాజంలో? మరి తృప్తి కలిగిందా, సుఖం పెరిగిందా తగ్గిందా? సుఖం పెరిగిందా తగ్గిందా? సౌకర్యాలు పెరిగాయి కానీ సుఖమే పెరగలా. పెరిగాయా? సౌకర్యాలు పెరిగాయి, సుఖం పెరగలా. ఇదే పారాడాక్స్. ఇదే ఇప్పుడు మోడర్న్ సొసైటీలో, ఆధునిక సమాజంలో ఉండే విపరీతమైనటువంటి పరిణామం. సౌకర్యాలు ఎన్నొచ్చాయండి, మన పూర్వీకులకి అసలు తెలియనటువంటి, ఊహించలేని విషయాల్లో సౌకర్యాలు వచ్చాయి, కానీ సుఖం పెరుగుతుందా తగ్గుతుందే? భ్రమ పెరుగుతుంది అనుకుంటారు కానీ పెరగట్లా. లేకపోతే ఇన్ని సైకియాట్రిక్ సెంటర్స్ ఎందుకు వస్తాయి, పిచ్చి ఆసుపత్రులు? ఒకప్పుడు సైకియాట్రిస్టులు అనేవాడే లేడు సమాజంలో, ఉన్నాడా? లేదు. ఏమిటంటారు, వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి కౌన్సిలింగ్, ఓ రామ, ప్రతి వాడికి ప్రతిదానికి కౌన్సిలింగే. పిల్లల కౌన్సిలింగే, భార్య కౌన్సిలింగే, భర్త కౌన్సిలింగే, టీచర్ కి కౌన్సిలింగే. ఎందుకు కౌన్సిలింగ్? పనిలేక, ఇంట్లో చేసుకొని చేతగాక. అంతేనా? ఎందుకు వచ్చాయి ఇవన్నీ? సుఖాలు పెరగలేదు కదా, ఇంకా ఏమయ్యాయి, తగ్గిపోయాయి, ప్రాబ్లమ్సే పెరిగాయి. ఎందుకని వాళ్ళ దృష్టి అంతవరకే ఉంటుంది, ప్రకృతికి పరిమితం అయిపోతారు. ప్రకృతి వెనక ఎవరున్నారు? ఆయన ఉన్నాడుగా. ఎక్కడ చెప్పాడు ఆయన? ఈ ప్రకృతి అనేన హేతున జగద్విపరివర్తతే. ఆయన ఎవరు? ప్రకృతికి ఆధారముగా నిలిచి ఉన్నటువంటి వాడు. ఆయన పట్టుకోడుగా వీళ్ళు వైజ్ఞానికులు, అంతవరకే పరిమితం. అందుకే చెప్పేవారు గురుదేవులు, వేర్ ఫిజిక్స్ ఎండ్స్ దేర్ ఫిలాసఫీ స్టార్ట్స్. మహావాక్యం.
అంటే భౌతికమైన శాస్త్రము ఎంతో పరిశోధన చేసి చేసి ఎక్కడైతే నిలిచిపోతుందో వేదాంతం అక్కడి నుంచి తీసుకుపోతుంది. ఈ భౌతికాన్ని దాటే కదా తీసుకెళ్ళి పరమాత్మ ఎక్కడున్నాడు? అక్కడ ఈ భౌతిక ప్రపంచానికి అధిష్టానంగా అమృత స్వరూపుడై ఉన్నాడు. మన ఋషులు రెండింటిని సాధించారు. రెండింటిని అంటే ఏంటి? భౌతిక ప్రపంచంలో ఏం చేయాలో అది చేశారు, ఆ మూలాన్ని చూపెట్టారు. విశ్వామిత్రుడు, భరద్వాజుడు ఇలాంటి ఋషులు ఎన్ని కనిపెట్టలేదు. మిసైల్స్ అంటే తెలుసు కదా, యుద్ధంలో ప్రయోగించేటువంటి అస్త్రములు లాంటివి. అది ఎవరు? విశ్వామిత్రుడు ఎన్ని కనిపెట్టాడు. మరి ఆయన బ్రహ్మర్షి అయ్యాడా లేదా? అయ్యాడుగా, చివరికి అక్కడ ఆగిపోలేదు. భరద్వాజుడు, ఇవన్నీ మనకు తెలియ, వైమానిక శాస్త్రం అని రాశారట భరద్వాజుడు. మరి ఆయన గొప్ప ఋషి. ఎన్నున్నాయో ఇలా చూస్తే మన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండి. అయితే వీళ్ళు ఈ భౌతికమైన ప్రకృతి అంచులను దాటిపోయారు, ఆధారమైనటువంటి దాని వైపు దృష్టి మళ్లించారు. అందుకే ఈ సంస్కృతి అంత గట్టి పునాదుల పైన ఉంది. అవునా కాదా? అది మర్చిపోయాం. కాబట్టి భౌతికంగా కనిపించేదే సత్యం అనుకుంటున్నాం. కాదు, నిజమైనటువంటి ఒక వైజ్ఞానికుడు లోతుగా సృష్టిని గురించి పరిశీలించినటువంటి వాళ్ళు సాధించిన తరువాత ఒక్కసారి ఏమంటారు, సింహావలోకనం చేసుకుని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ మనంగా పరిశీలిస్తే వాళ్ళు ఏమన్నారు? మీ ఇంత కష్టపడి శోధించి సాధించినది ఎలాగంటే ఒక సముద్రం, పెద్ద సముద్రం ఒడ్డున గవ్వల్ని ఏరుకున్నట్టే. అసలు సత్యం మాకు తెలియదు. న్యూటన్ చెప్పిన విషయం. ఐన్స్టీన్ ఓ పెద్ద రెవల్యూషనరీ థియరీ కనిపెట్టాడు. ఆయన చెప్పింది ఇదే. థియరీ ఆఫ్ రిలేటివిటీ మీద చాలా ఆధారపడి గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చింది సైన్స్ లో. అవునా? అది ఐన్స్టీన్ ఏమన్నాడు? మేమంతా రిలేటివే, ఇదంతా రిలేటివ్ అంటే సాపేక్షికమైనదే, కానీ అబ్సల్యూట్ ఒకటి ఉంది, దీనికి అతీతమైంది అని చెప్పి వదిలేశాడు. ఎందుకంటే ఆయనకు అది అంత దాకా వెళ్ళలేడు. ఆయన కనుక ఇండియా ఋషీస్ చెప్పినటువంటి ఇది జరిగితే అక్కడ వెళ్ళిపోయేవాడేమో చదువు, కానీ అక్కడ దాకా ఆగిపోయాడు పరిశోధించి. కాబట్టి రాను ఇప్పుడు నెమ్మదిగా తెలుసుకుంటున్నారు, సైంటిస్టులు కూడా తెలుసుకుంటున్నారు. అది ఈ భారతదేశంలోనే కాదు, నిజమైన సైంటిస్ట్ ఎవడైనా, నిజంగా బాగా పరిశోధనాత్మక దృష్టి ఉన్నటువంటి వాడు అక్కడ దాకా పోతాడు. అయితే ఆ బుద్ధి అంత సూక్ష్మంగా వెళ్ళిపోవాలి. అవునా? అయితే వాళ్ళ పరిశోధనలో యొక్క ఫలితం ఇంతవరకే ఉంటుంది. కానీ మద్యాజిన మామ్యాంతి, నన్నే ఆరాధించిన వాడు, నాకే సమర్పణ చేసిన వాడు ఎవరంటే పరమాత్మ అనే దృష్టితో చేసిన వాడు నన్నే పొందుతాడు. దృష్టిని బట్టే కదండి వాళ్ళ ఫలితం వచ్చేది. భగవంతుడిని పరిమితంగా పరిమిత ఫలితం. భగవంతుడు అనంతుడైనటువంటి వాడు. అవునా? అప్పుడు వాళ్ళ యొక్క దృష్టి ఏమవుతుంది? అటువైపు మళ్ళుతుంది. కాబట్టి ఆయన్నే పొందుతారు.